ఈరోజు పాలనలో ఒక భరోసా కల్పించి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండేటటువంటి విజన్ ఉన్నటువంటి నాయకులు స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఎవరు పేరు చెబితే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయో, ఎవరికి అన్యాయం జరిగితే అక్కడ నేనున్నానని మన ముందుకు వస్తారో, ఎవరైతే మన అందరికీ కూడా సెన్సేషన్గా ఒక నిర్ణయం తీసుకుంటే సెన్సేషన్గా ఉండేటటువంటి వ్యక్తో అటువంటి మన నాయకులు పవర్ స్టార్ మన అభిమాన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు తణుకు పట్టణంలో జరుగుతున్నటువంటి ప్రజాగలం ఉమ్మడి సభలో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తణుకు నియోజకవర్గ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నా. ఈరోజు 5 సంవత్సరాల విధ్వంసకర పరిపాలనని మన రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టాలనే ఉద్దేశంతో మన నాయకులు ఇద్దరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఒక పొత్తు పెట్టుకొని, అక్కడ కేంద్రంతో పొత్తు పెట్టుకొని ఈరోజు మన ముందుకి రావటం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలుగా విధ్వంసకర పరిపాలన సాగింది. ప్రజావేదికను కోల్చడం ద్వారా సాగినటువంటి విధ్వంసం ఈరోజు అన్ని రంగాల్లోనూ కూడా విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి. అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అన్ని వర్గాలకి అన్యాయం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మనందరి ఆకాంక్షల్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మరలా మనం అభివృద్ధి చేసుకోవాలన్నా, సంక్షేమం రావాలన్నా, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా ఉమ్మడి కూటమి ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తుని మనమే కాపాడుకోవాలి. దానికి మన తణుకు నియోజకవర్గం నుంచి నాంది పలకాలని మిమ్మల్ని